గాయస్ ఎలా ఉన్నారు? చాలామంది చాలా రకాల క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు. రాజు నువ్వు తమ్నైల్స్ ఎలా చేస్తావు, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది చాలా క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. అందరికీ ఒకటే సమాధానం. ఇది నా ఛానల్, సెకండ్ ఛానల్. ఇది నాకు ఆల్రెడీ ఇంకో ఛానల్ అయితే ఉంది, రాజు వాణిమల్లి వ్లోగ్స్. ఛానల్ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ప్రజెంట్ అయితే ఆ ఛానల్ని హోల్డ్ అయితే పెట్టున్నాను. కారణాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే హోల్డ్లో పెట్టడానికి కారణాలు, నేను ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండానే యూట్యూబ్లోకి వచ్చాను. వన్స్ యూట్యూబ్లో ఎంటర్ అయిన తర్వాత వ్యూస్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఈ థంబ్నెయిల్స్ చేయటము, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ప్లస్ ఏంటంటే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, దీని మీద మంచి రీసెర్చ్ అయితే చేశాను. రీసెర్చ్ అంటే నాకు తగ్గట్టుగా, నాకు అర్థమయ్యేటట్టుగా. అందరికీ నేను చెప్పలేను రీసెర్చ్ ఎలా చేయాలని చెప్పేసి. నాకు తెలిసినట్టుగా నా రీసెర్చ్ నేను చేసుకున్నాను. సో ఆ వేలో ఏంటంటే నాకు ఈ థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా వరకు చేశాను. 2021 నుంచి అయితే నా ఛానల్ అయితే రన్ చేస్తూ ఉన్నాను. 1 మంత్ నుంచి అయితే ఆ ఛానల్ని హోల్డ్ అయితే పెట్టున్నాను. ఎందుకంటే దొరికినట్టు వీడియోస్ అన్నీ పెట్టేశాను అనమాట. కొన్నిట్లో నేను ఉంటాను, కొన్నిట్లో నేను ఉండను, అట్లాగనమాట. వ్యూస్ వస్తాయి కదా, ఎందుకంటే ఆ ఛానల్ మానిటైజేషన్లో ఉంది. దానివల్ల ఏమైపోయిందంటే నాకు గుర్తింపు లేకుండా పోయింది లాస్ట్కి. సో గుర్తింపు అనేది లేదనమాట. రీసెంట్గా అయితే నేను ఒక యూట్యూబర్ని అయితే కలిసాను. అతను కూడా నాతో పాటే పాత ఛానల్ పెట్టినప్పుడు నాతో పాటే పెట్టినాడు. తన ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. ఎందుకు భయ్యా డిలీట్ అయిపోయింది, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్లు అయితే అతను అడగడం జరిగింది. అతను ఫైనల్గా మొత్తం రివాల్వ్ చేసినాడు. నేను ఇట్లా చేసిన వల్ల ఇట్లాగ అయింది, ఇట్లా చేయటం వల్ల ఇట్లాగ అయింది, ఇట్లా చేయటం వల్ల ఇట్లాగ అయింది అని చెప్పేసి. సో నేను కూడా థింక్ చేశాను, మనం ఏం తప్పులు చేసామని చెప్పేసి. సో అప్పుడే అతను అడిగినప్పుడు అతను ఇప్పుడు మంచి ఛానల్, పెద్ద ఛానల్ అయిపోయింది తంది. 1 ఇయర్గా కొంచెం పెద్ద ఛానల్ అయిపోయింది. మంచి వ్యూస్ 1 lakh, 3 lakh, 1 million కూడా ఉన్నాయన్నమాట తనకి. అతను ఇచ్చిన సలహానే, ఆ సలహాని తీసుకుని నేను కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అదే మన విలేజ్ పిల్ల రేవతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అతను చెప్పింది, ఇప్పుడు నా పాత ఛానల్ ఉంది కదా, దాన్ని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టేసి నెక్స్ట్ నుంచి నువ్వు లేని కంటెంట్ అన్నీ ప్రైవేట్లో పెట్టేసి చిన్నగా తీసుకెళ్ళు, మళ్ళీ అది కొత్త ఛానల్ లాగానే ఉంటుంది, వ్యూస్ అయితే వస్తాయి రాజు అని చెప్పినాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఆ ఛానల్ కొంచెం హోల్డ్ అయితే పెట్టాను. అదే టైంలో ఏంటంటే మా రేవతి మేమైతే కావలి నుంచి నెల్లూరు షిఫ్ట్ అయ్యాము. నేను చిన్న జాబ్ చేస్తున్నాను. సో పర్లేదు, లైఫ్ చాలా హ్యాపీ. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోతో డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ అయితే మన వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత మీతో చాలా వరకు డిస్కస్ చేసుకోవాలా, చాలా వరకు డిస్కస్ చేస్తే మంచిది అనిపించింది అనమాట. చూడండి గాయస్, రేవతి కావచ్చు, నేను కావచ్చు, ఇప్పుడు మా చెల్లెలు ఉంది కదా మౌనిక, మేమందరం కూడా ఈ వీడియోస్ చేయడానికే యూట్యూబ్లో వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇవన్నీ కలిస్తే ఛానల్ అయితే ముందుకు వెళ్తుందని అనుకుంటున్నా. దీనికన్నా ముందు ఏంటంటే ఇంకొక విషయం, లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. వీడియోస్ మంచి వ్యూస్ ఉన్నా కూడా లైక్లు లేవు, అది చాలా అనిపించింది నాకు. మీరు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి డైలీ 1 వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో మీరు కంపల్సరీగా అయితే చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ ఇస్తే చాలా హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ మా వీడియో నచ్చినప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్ అయితే చేయండి. ఎందుకంటే మనం వీడియోస్ చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో వైరల్ అయిందంటే చాలు, ఆ వీడియో వైరల్ అవ్వటం వల్ల అక్కడి నుంచి మన ఛానల్ అయితే గ్రో అవుతూ ఉంటుంది. ఇదే టెక్నిక్. నేనేంటంటే పాత ఛానల్లో ఏం చేశానంటే, నా వీడియోలు వైరల్ అవుతూ ఉండేది, ఆ టైంలో నేను అసలు వీడియో చేసేవాడిని కాదు. అదే మైనస్ నా కాడ. సో గైస్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా పేరు రాజు వాణిమల్లి, మా వైఫ్ వచ్చేసి రేవతి, తందే ఈ ఛానల్. నా ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం అయితే బూస్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. ఓకే.